అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణ. సరుతాట్స్ ఛానల్‌కి స్వాగతం. వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారో తెలుసా? వారాహి నవరాత్రులు ఎప్పటినుంచి ఎప్పటి వరకో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పాటించవలసిన నియమాలేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శత్రువుల నుంచి, అసుర శక్తుల నుంచి, నెగెటివ్ ఎనర్జీస్ నుంచి మన మీద పడే నరదృష్టి లాంటివి మన ఎదుగుదలని అడ్డుకుంటాయి. అలాంటి కంటికి కనబడని శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వారాహి అమ్మ నవరాత్రులు ఖచ్చితంగా చేయాలి. వారాహి అమ్మవారు అంటే ఆ లలితాదేవి సైన్యానికి అధిపతి. వారాహిదేవి అసుర సంహారి దుష్ట శక్తులను నాశనం చేసి తనను నమ్మిన భక్తుల జోలికి రానివ్వకుండా ఒక కాపలాలాగా ఉంటుంది. దేవి మహత్యంలో దుర్గాదేవి రక్తబీజ అసురుని సంహరించడానికి వారాహిదేవిని సృష్టించింది. వారాహి తన దంతాలతో అసురులను సంహరించి ఆ లలితాదేవిని సంతోషపరుస్తుంది. అసురుల సంహారం అనంతరం వారాహి మాత భక్తులను కాపాడుతూ ఉంటుంది. వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో జరిగే 9 రాత్రుల ప్రత్యేక పూజ. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకి 9 రోజులు వారాహి అమ్మవారి శక్తిని ఆరాధించే పవిత్ర సమయాలు. వారాహి నవరాత్రులు చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వారాహి అమ్మవారి పూజ రాత్రి సమయంలో మాత్రమే చెయ్యాలి. దుష్ట శక్తుల సంహారిణి దేవతల పూజలను రాత్రిపూట చేయడం వల్ల అవి మరింత ప్రభావితంగా పనిచేస్తాయి. 9 రోజుల పాటు దీక్షగా చేయగలగాలి. ఈ సంవత్సరం జూన్ 26న మొదలై జూలై 4వ తారీఖు వరకు ఈ గుప్త నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు. సాత్విక ఆహారం తీసుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవ్వరిని నిందించక ఈ వ్రతం ఆచరించినన్ని రోజులు దయాగుణంతో ఉన్నవారికి ఈ పూజలు సత్ఫలితాన్ని ఇస్తాయి. లేదు మేము పూజలు చేస్తున్నా ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటాము అనేవారు ఈ పూజల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎవరైతే నిష్టగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారు పూర్తి ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ వ్రతం ఎలా చేయాలి, ఏమేం సిద్ధం చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.